నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాదిచ్చేవారు. ఇప్పుడు మనిషి వెనుకున్న డబ్బును చూసి మర్యాదిస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి హాస్య నటి కల్పన రాయ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటు అమ్మాయిల్లో గాని అటు అబ్బాయిల్లో గాని కమిడియన్స్ విషయంలో కొదవేలేదు. ఇండియాలోనే అత్యధిక కమిడియన్స్ ఉన్న ఏకైక ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే చెప్పొచ్చు. అయితే ఇంతమందిలో కూడా ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయే కమిడియన్స్ గా మిగిలిపోవాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. అలాంటి అరుదైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరు కల్పన రాయ్. ఈమె సినిమాల్లో పూర్తి స్థాయి పాత్రల్ని చేయలేదు గాని చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తన సినిమా బండిని నెట్టుకొచ్చింది. ఇక అలా ఈమె నటించిన ప్రతి సినిమా తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టినవే. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డిఫరెంట్ కామెడీ టైమింగ్ మరియు మేనరిజం తో నవ్వు రప్పించడం కల్పన రాయ్కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పొచ్చు. ఇక కల్పన రాయ్ ఓ సీత కథ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ గారు తెరకెక్కించిన జంబలకడి పంబ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయి కడుపుబ్బా నవ్వించింది. అలాంటి ఈమె 2008లో హైదరాబాద్లో అనాథలా మరణించడం చాలా బాధాకరమైన విషయం. అసలు కల్పన రాయ్ మిస్ ఆంధ్ర నుండి సినిమాల్లో ఆర్టిస్ట్ గా ఎలా మారింది? లవ్ ఫెయిల్యూర్ వల్లే కల్పన రాయ్ పెళ్లి చేసుకోలేదా? డైరెక్టర్ కోడి రామకృష్ణకి కల్పన రాయ్కి ఉన్న సంబంధం ఏంటి? ఈమె మరణించాక ఇండస్ట్రీ నుండి ఎందుకు ఎవరూ వెళ్ళలేదు? మద్యం వల్లే కల్పన రాయ్ తన సంపాదనని పోగొట్టుకుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, తేనె తీయగా ఉంటుంది కదా అని నీరులా తాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అని నీ బలాన్ని గాని బలహీనతని గాని ఎప్పుడూ చెప్పకూడదు. సత్యవతి అలియాస్ కల్పన రాయ్. ఈమె 1950 మే 9న కాకినాడలోని సూర్యనారాయణపురంలో జన్మించింది. తండ్రి రామయ్య, తల్లి సరస్వతి. ఇక కల్పన రాయ్ తండ్రి నాటకాల్లో నటిస్తూ 100 ఎకరాలకి పైగా భూమి ఉండడంతో ఆర్థికంగా చాలా బలంగా ఉండేవాడు. ఇక సత్యవతికి 10 సంవత్సరాలున్నప్పుడు తండ్రి అనారోగ్య కారణంతో మరణించగా ఈమె తల్లి కూడా భర్త మరణించిన 6 నెలలకే మరణించింది. దీంతో ఈమె తాతయ్య అమ్మమ్మ దగ్గరే పెరిగిందని చెప్పొచ్చు. ఇక చిన్నప్పటి నుండి చదువు మీద ఇంట్రెస్ట్ లేని సత్యవతికి స్కూల్ మెట్లు కూడా ఎక్కలేదు. అలా ఈమెకి తండ్రిలాగే చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. ఇక అలా చూడ్డానికి చాలా అందంగా ఉన్న సత్యవతి మెజెస్టిక్ థియేటర్ లో ఏర్పాటు చేసే నాటకాల్లో హీరోయిన్ గా చేస్తూ జనాల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఎంతలా అంటే ఈమె ఇంటి దగ్గర నుండి నాటకాల కంపెనీకి రిక్షాలో వెళ్తుంటే ఈమె అభిమానులు ఈమెను చూసేందుకు వెనకే ఫాలో అయ్యేంతలా. ఇక డబ్బుండే ఫ్యామిలీ అయి ఉండడంతో 7 వారాల నగల్ని వేసుకొని ఇంటి నుండి సత్యవతి బయటకు వచ్చేది. అలా ఆ ఊర్లో ఉన్న అబ్బాయిలు తమ వైపు ఒక్కసారైనా సత్యవతి చూస్తే బాగుండు అని అందరూ అనుకునేవారు. దీంతో సత్యవతికి తన అందం మీద చాలా గర్వం ఉండేది. ఇక ఇదిలా ఉంటే కాకినాడలో 1970లో జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ అనే అందాల పోటీలో కూడా పాల్గొని గెలవడంతో ఈమె మరింత పాపులర్ అయింది. అప్పటి నుండి ఈమెను కాకినాడ సత్యవతి అని పిలిచేవారు. ఇదిలా ఉంటే నాటకాల్లో చేసేటప్పుడు ఈమెకు డాన్స్ మీద పట్టు లేకపోవడంతో డాన్స్ నేర్చుకోవాలని ధర్మరాజు అనే డాన్స్ మాస్టర్ కి తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చి అతని దగ్గరే డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఇక అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి నిదానంగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. కానీ ధర్మరాజుకి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా అదంతా పట్టించుకోకుండా వారి ఫ్యామిలీకి కావాల్సిన డబ్బుని సత్యవతి నెల నెలా పంపించేది. కానీ ధర్మరాజు సత్యవతితో ఎక్కువ రోజులు రిలేషన్ ని మెయింటైన్ చేయలేక కొన్ని నెలల తర్వాత తన భార్య బిడ్డల దగ్గరికి వెళ్లిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఈమె పనిచేసే నాటకాల కంపెనీలో మోహన్ రాయ్ అనే అతను డైరెక్టర్ గా యాక్టర్ గా పనిచేసేవాడు. ఇక ఈమె అతని నాటకాల్లో హీరోయిన్ గా చేయడంతో పాటు రోజు తన ఇంటి నుండి క్యారియర్ కూడా అతని కోసం తీసుకొచ్చేది. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ మోహన్ రాయ్కి కూడా అప్పటికే పెళ్ళై బిడ్డలుండడంతో సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అయినా కూడా సత్యవతి అదంతా పట్టించుకోకుండా అతనితో మంచి సన్నిహిత్యంగా ఉంటూ నాటకాల్లో బిజీగా ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే హీరోయిన్ శారద గారి మూవీ షూటింగ్ కాకినాడలో జరుగుతుండేది. ఇక అలా పల్లెటూరులో షూటింగ్ జరగడంతో చుట్టుపక్కల హోటల్స్ కూడా లేకపోవడంతో ఆ ఊర్లోనే పెద్దిల్లైన సత్యవతి ఇంట్లో శారద గారు స్టే చేశారు. దీంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా ఆ పరిచయం స్నేహంగా మారి శారద గారు సత్యవతితో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎన్ని రోజులని ఇంకా నాటకాలే చేసుకుంటావు, సినిమాల్లో ట్రై చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక అలా రోజు శారద గారిని చూసేందుకు ఆ ఊరు నుండే కాకుండా పక్కూరు నుండి కూడా జనాలు రావడంతో ఈమె ఆటోగ్రాఫ్ కోసం వారు ఎగబడడం చూసి సత్యవతికి కూడా సినిమాల్లో వెళ్లాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయంపై సత్యవతి మోహన్ రాయ్కి చెప్పగా అందుకు అతను ఒప్పుకోలేదు.
దీంతో సినిమాల్లో నటించాలనే కలను వదిలేసి నాటకాలనే చేస్తుండేది. ఇక ఇదిలా ఉంటే కల్పన రాయ్ ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. అలా పెళ్లి చేసుకోకుండానే ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిందనే వార్తలు రావడంతో అందుకు సత్యవతి ఆ బిడ్డ తన కూతురు కాదని దత్తత కుమార్తె అని చెప్పినా ఎవరు ఈమె మాటల్ని నమ్మలేదు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత సత్యవతి మోహన్ రాయ్ ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో వీరి మధ్య మనస్పర్ధాలు వచ్చి తరచూ గొడవలు జరగడంతో మోహన్ రాయ్ చెప్పా పెట్టకుండా సత్యవతిని వదిలేసి తన మొదటి భార్య బిడ్డల దగ్గరికి వెళ్లిపోయాడు. దీంతో సత్యవతి చేసేదేమీ లేక బిడ్డతోనే ఉంటూ నాటకాలను చేసుకునేది. కానీ కాలక్రమేణా ఈమె బాడీ కూడా లావెక్కడంతో ఈమెకి నాటకాల్లో కూడా ఛాన్సులు తగ్గాయి. ఇక కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు ఈమెకి సంపాదన లేకపోవడంతో పాటు ఎవరైనా కష్టముంది అంటే వెనక ముందు ఆలోచించకుండా తన దగ్గరుండే బంగారం లేక డబ్బునిచ్చేసేది. ఇక ఈమె పెళ్లి కాకుండా బిడ్డని కనడంతో ఊర్లోని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. దీంతో సత్యవతి కూతురుతో కలిసి సత్యనారాయణపురంని వదిలి 1974లో మద్రాసుకెళ్ళింది. అలా అక్కడికి వెళ్ళాక 5 రూపాయల రెంట్ హౌస్ ని తీసుకొని అక్కడే సెటిల్ అయింది. ఇదిలా ఉంటే అప్పటికే సినిమాల్లో టాప్ యాక్ట్రెస్ గా ఉన్న శారద గారిని కలిస్తే సినిమాల్లో తనకి ఛాన్స్ ఇప్పిస్తుందని సత్యవతి అనుకుంది. అలా శారద గారిని కలవడానికి ప్రయత్నించగా ఆమె సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈమె కలవడానికి కుదరలేదనే చెప్పొచ్చు. ఇక ఎవరి కడుపు నొప్పికి వారే మందులు తినాలి అన్నట్టు సత్యవతికి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తనే కష్టపడి ఛాన్సుల్ని తెచ్చుకోవాలనుకుంది. ఇదిలా ఉంటే సత్యవతి అనే ఆర్టిస్ట్ అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన పేరుని కల్పనగా మార్చుకొని తన ప్రేమకి గుర్తుగా మోహన్ రాయ్లోని రాయ్ని యాడ్ చేసుకొని సత్యవతిగా ఉన్న ఈమె పేరుని కల్పన రాయ్గా మార్చుకుంది. అలా ఈమె కూతురు పేరు ప్రియాంక రాయ్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఛాన్స్ల కోసం ట్రై చేయగా మొదటిగా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో కాంతారావు గారు హీరోగా చేసిన ఓ సీతా కథ అనే మూవీలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ చేసేటప్పుడు తరుణ్ మదర్ అయిన రోజారమణితో కల్పన రాయ్కి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కారణంగానే నీడలేని ఆడది అనే మూవీలోనూ ఈమెకు ఒక పాత్రనిప్పించడం జరిగింది. కానీ నాటకాల్లో ప్రాక్టీస్ ఉన్న కల్పన రాయ్కి కెమెరా ముందు యాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అలా ఈమెకు ఛాన్సులు లేవని చెప్పి నొప్పించడం ఇష్టం లేక కొంతమంది డైరెక్టర్స్ ఈమెకు చిన్నా చితక పాత్రలనిచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే కల్పన రాయ్ మాత్రం సినిమా లొకేషన్ కి వెళ్లేటప్పుడు ఈమె దగ్గరుండే అన్ని నగల్ని వేసుకొని పట్టుచీర కట్టుకొని రిక్షాలో వెళ్లేది. అలా ఈమెను చూసిన కొంతమంది ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్లు కల్పన రాయ్ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని తమకి తెలిసిన కొన్ని మూవీస్ లో ఛాన్స్ ఇప్పిస్తామని ఈమెతో మంచి స్నేహాన్ని చేసి వారి కష్టాలని ఈమెకు చెప్పుకోవడంతో జాలి మనసు కలిగిన కల్పన రాయ్ కొంతమందికి తన ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడంతో పాటు కష్టాల్లో ఉండే వారికి తన నగల్ని అమ్మి డబ్బుల్నిస్తుండేది. ఇక ఇదిలా ఉంటే కల్పన రాయ్ ఎక్కువగా కె రాఘవేంద్రరావు, బాలకృష్ణ మూవీస్ లోనే నటించింది. ఇక కల్పన రాయ్కి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయమైన స్నేహితుల కారణంగా నెమ్మదిగా మద్యానికి అలవాటైంది. దీంతో కొన్ని రోజుల్లోనే ఈమె ఓవర్ వెయిట్ అయింది. ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలంటే అందంగా ఉండి నాజుగ్గా ఉంటేనే తన తోటి ఆర్టిస్టులు రికమెండ్ చేస్తారు. కానీ కల్పన రాయ్ చాలా లావుగా ఉండడంతో పాటు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈమెకు ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయినా ఇదంతా పట్టించుకోకుండా కల్పన రాయ్ ఊర్లో ఉన్న పొలాల్ని, ఇల్లుని అమ్మేసి హైదరాబాద్లో ఒక ఇల్లుని కొనుక్కొని తన కూతుర్ని ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించింది. ఇక ఇదిలా ఉంటే 1986లో ముద్దుల కృష్ణయ్య అనే మూవీని డైరెక్టర్ కోడి రామకృష్ణ గారితో చేసేటప్పుడు కల్పన రాయ్కి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అప్పటికే 8 ఫ్లాప్ మూవీస్ చేసిన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండడంతో కల్పన రాయ్తో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగానే ఈమె తన నగల్ని అమ్మి తనకి డబ్బులిచ్చిందనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి. అలా ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే కోడి రామకృష్ణ గారు ఈమెకు ముద్దుల మేనల్లుడు, దేవుళ్ళు, పుట్టింటికి రాచెల్లి అని 30 మూవీస్ లో ఛాన్స్ ఇస్తూ ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ లో కూడా ఈమెను రికమెండ్ చేసేవాడు. కానీ ఏ మూవీలోనూ ఈమెకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ని ఇచ్చేవారు కాదు. ఇదిలా ఉన్నప్పుడే 1992లో జంబలకడి పంబ అనే మూవీలో కల్పన రాయ్ చేసిన క్యారెక్టర్ కి గాను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాల్లో రాని గుర్తింపు ఆ ఒక్క మూవీ ద్వారా ఈమెకు లభించింది. దీంతో ఆ తర్వాత కాస్త గుర్తింపుండే పాత్రలు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలా హిట్లర్, ప్రేమించుకుందాంరా, ప్రియమైన నీకు, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం అనే మూవీస్ ని చేసింది. కానీ ఈమెకు 1 లేక 2 రోజుల్లోనే షూటింగ్ ఉండడంతో రోజుకి ఈమెకు 500 నుండి 1000 రూపాయలు ఇచ్చేవారు. ఇక ఇండస్ట్రీలో తన వెనకే వచ్చిన శ్రీలక్ష్మి, కోవై సరళ లాంటి ఆర్టిస్టులంతా మంచి పేరు, డబ్బుతో పాటు సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంటే తనకి మాత్రం గుర్తుండే క్యారెక్టర్లు రావట్లేదని మానసికంగా కృంగిపోయి కల్పన రాయ్ తాగుడికి బానిసైంది. దీంతో ఈమెకు డయాబెటీస్, థైరాయిడ్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈమె కూతురు తన కాలేజ్ మేట్ ని ప్రేమించి
తననే పెళ్లి చేసుకుంటా అని తల్లికి చెప్పగా అందుకు ఈమె ఒప్పుకోలేదు. అలా అప్పటికే కూతురు చదువు కోసం ఉండే ఒకే ఇల్లుని కూడా తాకట్టు పెట్టడం జరిగింది. ఇక కూతురు జాబ్ చేసి మంచిగా చూసుకుంటుందనుకుంటే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయింది. దీంతో ఈమె కూతురు ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకొని నార్త్ ఇండియాకి వెళ్లి సెటిల్ అయింది. దీంతో కల్పన రాయ్ మరింత కృంగిపోయిందనే చెప్పొచ్చు. అలా సినిమాల్లో కూడా ఛాన్సులు లేక అప్పులు చేసుకుంటూ తినే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా కష్టాల్లో ఉండే వారికి తన దగ్గర డబ్బులు లేకున్నా అప్పు తీసుకొని మరి వారికి సహాయం చేయడంతో కొద్ది రోజుల్లోనే అప్పిచ్చిన వారంతా ఈమెను టార్చర్ పెట్టడం మొదలెట్టారు. ఇక అలా ఆ టార్చర్ ని భరించలేక ఉండే ఒక్క ఇల్లును కూడా అమ్మేసి అప్పులంతా తీర్పించేసి ఒక రెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయింది. ఇక అలా కల్పన రాయ్ ఒంటరిగా ఉండడంతో ఎప్పుడూ తాగుతూ సరిగ్గా తినకపోయేసరికి షుగర్ లెవెల్స్ ఎక్కువై లివర్ ప్రాబ్లం వచ్చింది. అలా ఒకవైపు సినిమాల్లో ఛాన్సులు లేక చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో హాస్పిటల్లో చూపించలేకపోయింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే లావుగా ఉన్న ఈమె బక్క చిక్కిపోయింది. ఇక మొదట్లో ఈమె నుండి సహాయం పొందిన వారిని అడిగినా ఎవరు ఈమెకు సహాయం చేయలేదనే చెప్పొచ్చు. ఇక ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా తన ఆరోగ్యం బాగోలేదని ట్రీట్మెంట్ కోసం సహాయం చేయమని అడిగినా వారు కూడా స్పందించలేదు. అలా తన కష్టాల్ని తట్టుకోలేక సొంతూరైన కాకినాడకు వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఎవరైనా మళ్ళీ వచ్చి సినిమాల్లో చిన్న అవకాశం ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అలమటించేది. ఇక ఈమె పరిస్థితిని తెలుసుకున్న డైరెక్టర్ రవిబాబు తరుణ్ నటించిన సోగ్గాడు మూవీలో చిన్న పాత్రనివ్వడం జరిగింది. అలా ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. కానీ ఆ తర్వాత ఈమెకు పూర్తిగా ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో ఈమె మరింత కృంగిపోయింది. ఇక అలా షుగర్ టాబ్లెట్స్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక, తినడానికి తిండి లేక చివరి రోజుల్లో భోజనం చేసి 10 రోజులై ఉండడంతో ఈమె శరీరం ఆకలికి తట్టుకోలేక అలమటించింది. ఇక అలా ఆకలి బాధలు తట్టుకోలేక ట్రీట్మెంట్ కి డబ్బులు కూడా లేకపోవడంతో 2008 ఫిబ్రవరి 6న కల్పన రాయ్ అనాథల తుదిశ్వాసను విడిచింది. అలా ఈమె చనిపోయి 2 రోజులైనా ఎవరూ చూడలేదు. దీంతో ఆ రూమ్ లో నుండి స్మెల్ రావడంతో బయట వారు వచ్చి చూడడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఈమె అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక తన తోటి ఆర్టిస్టులు కూడా ముందుకు రాకపోయేసరికి కొంతమంది ఈమె కూతురికి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో అక్కడున్న వారు చందాలు వేసుకొని ఈమె అంత్యక్రియలను చేయడం జరిగింది. ఏదేమైనా మనందరినీ 300 సినిమాలకు పైగా తన కామెడీతో నవ్వించిన కల్పన రాయ్ జీవితం ఇంత దారుణంగా ముగిసిపోవడం మాత్రం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. కల్పన రాయ్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీన్ని చదవడానికి 1 సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, నిరూపించడానికి మాత్రం జీవితకాలం పడుతుంది. ఇది ఫోక్స్ నటి కల్పన రాయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.